ఓకే హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టర్ జషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం 2025లో బెస్ట్ హై పేయింగ్ స్కిల్స్ గురించి. మన కెరీర్లో సక్సెస్ కోసం వైటల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. సో ప్రాపర్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. టుడేస్ వీడియో హై పేయింగ్ జాబ్స్ అండ్ స్కిల్స్ గురించి ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో చూస్తుంటే 2025లో మీ కెరీర్ని బూస్ట్ చేయడానికి ఈ స్కిల్స్ ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ఈ రెండు ఏరియాస్ ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్ అయిపోయాయి. ఏఐ అంటే మెషిన్స్, సిస్టమ్స్, హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసే ప్రాసెస్. మెషిన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్స్ అండ్ మెషిన్స్ ఆటోమేటిక్గా లెర్న్ చేసి ఇంప్రూవ్ అవ్వడం. ఒకసారి అప్లికేషన్స్ చూద్దాం. హెల్త్ కేర్లో ఏఐకి హ్యూజ్ స్కోప్ ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రావడంలో ఏఐ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి రికమెండేషన్ సిస్టమ్స్ కూడా ఏఐ మీద బేస్ అయ్యాయి. ఒకసారి జాబ్ రోల్స్ చూసుకున్నట్లయితే ఏఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, ఏఐ సిస్టమ్స్ డిజైన్ చేయడం, అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ ఫీల్డ్స్లో కెరీర్ బిల్డ్ చేస్తే యూ విల్ బీ పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ అన్నమాట. లర్నింగ్ పాత్ చూద్దాం. అంటే మీరు ఏమేమి నేర్చుకోవాలంటే, మీకు ఏఐ అండ్ ఎంఎల్లో కెరీర్ బిల్డ్ చేయాలంటే పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు డీప్ లెర్నింగ్లో ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసుకోవాలి. ఏఐ అండ్ ఎంఎల్లో ఎక్స్పర్టైజ్ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ వస్తే హై సాలరీస్ పొజిషన్స్ కోసం రెడీ అవ్వచ్చు. సెకండ్ వన్ డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్. డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్లో కెరీర్ బిల్డ్ చేయడం అంటే డేటాని అనలైజ్ చేసి బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం. డేటా సైంటిస్ట్ బిజినెస్కి ఇన్సైట్ ప్రొవైడ్ చేస్తారు, విచ్ హెల్ప్ ఇన్ బెటర్ డెసిషన్ మేకింగ్. డేటా అనాలిటిక్స్ అంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటే ప్రీవియస్ డేటా అనాలిసిస్, ప్రెడిక్టివ్ అనాలిసిస్ అండ్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్. Companies like Google, Amazon use data to improve services and forecast trends. జాబ్ రోల్స్ చూద్దాం. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ డేటాని అనలైజ్ చేసి యాక్షనబుల్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తారు. దీస్ రోల్స్ ఆర్ వెల్ కాంపెన్సేటెడ్ యాజ్ దే డ్రైవ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఫర్ బిజినెస్. సర్టిఫికేషన్స్ చూద్దాం. ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా, ఈడిఎక్స్, డేటా క్యాంప్ ప్రొవైడ్ సర్టిఫికేషన్ కోర్సెస్ టు ఎన్హాన్స్ యువర్ డేటా సైన్స్ స్కిల్స్. డేటా సైన్స్లో స్పెషలైజేషన్ ఉంటే యూ కెన్ సెక్యూర్ హై పేయింగ్ జాబ్ రోల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డేటా అండ్ అప్లికేషన్స్ ఇంటర్నెట్లో స్టోర్ చేయడం అండ్ యాక్సెస్ చేయడం. ఈ టెక్నాలజీ కంపెనీస్కి కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్ సొల్యూషన్ ఇవ్వడంలో హెల్ప్ఫుల్ అవుతుంది. క్లౌడ్ సర్వీసెస్ ఏంటంటే SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అప్లికేషన్స్ లైక్ గూగుల్ వర్క్ స్పేస్. నెక్స్ట్ PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్స్ లైక్ AWS, ఎలాస్టిక్, బీన్స్టాక్. నెక్స్ట్ IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సర్వీసెస్ అండ్ వర్చువల్ మెషిన్స్ లైక్ AWS EC2 అన్నమాట. జాబ్ రోల్స్ చూద్దాం. క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్, డిప్లాయ్ మరియు మేనేజ్ చేస్తారు. విత్ కంపెనీస్ షిఫ్టింగ్ టు ద క్లౌడ్ దీస్ రోల్స్ ఆర్ డిమాండ్ అండ్ ఆఫర్ హై శాలరీ ప్యాకేజ్ అనమాట. సర్టిఫికేషన్స్ చూద్దాం. AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. సర్టిఫికేషన్స్ విల్ హెల్ప్ యూ స్టాండ్ అవుట్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఇండస్ట్రీ. క్లౌడ్ కంప్యూటింగ్లో కెరీర్ చూస్ అంటే you will work with companies adopting cutting edge technology and help them optimize their IT infrastructure. నెక్స్ట్ ఫోర్త్ వన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన డేటాని, సిస్టమ్స్ని, సర్వర్స్ని హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి డేటా చాలా వాల్యుబుల్. సో సైబర్ అటాక్స్ వల్ల డేటా లీక్ అయితే కంపెనీస్కి హ్యూజ్ లాస్ అవుతుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి చాలా డిమాండ్ పెరిగిపోతుంది. సైబర్ అటాక్ టైప్స్ ఏంటంటే మాల్వేర్, ఫిషింగ్ అండ్ ర్యాన్సమ్వేర్. మాల్వేర్ అంటే హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ని సిస్టంలో ఇన్స్టాల్ చేయడం. ఫిషింగ్ అంటే ఫేక్ ఈమెయిల్స్ పంపి ఇన్ఫర్మేషన్ తీసేయడం. నెక్స్ట్ ర్యాన్సమ్వేర్ అంటే సిస్టమ్ని లాక్ చేసేసి అన్లాక్ చేయడం కోసం మనీ అడగడం. నెక్స్ట్ ఇంకా టైప్స్ ఉన్నాయి. SQL ఇంజెక్షన్, బ్రూట్ ఫోర్స్ అటాక్స్ లాంటి చాలా టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి సైబర్ సెక్యూరిటీ రోల్స్ ఏంటో చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ సిస్టమ్స్లో లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి ప్యాచ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఎథికల్ హ్యాకర్ కంపెనీస్ పర్మిషన్తో హ్యాక్ చేసి వీక్ పాయింట్స్ చూపించడం. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంజనీర్ ఫైర్ వాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ డిజైన్ చేయడం అనమాట. ఈ రోల్స్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ చాలా హై ఉంటాయి. బికాస్ కంపెనీస్ డేటా సెక్యూర్ చేయడం ఈజ్ ఏ టాప్ ప్రియారిటీ.
ఈ ఫీల్డ్లో ఎలా ఎంటర్ అవ్వాలంటే నెట్వర్కింగ్ బేసిక్స్, లైనక్స్ అండ్ ఫైర్వాల్ కాన్ఫిగరేషన్ తెలుసుంటే చాలా హెల్ప్ అవుతుంది. సర్టిఫికేషన్స్ లైక్ CEH అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, CompTIA సెక్యూరిటీ ప్లస్ అండ్ CISSP చాలా యూస్ఫుల్ అనమాట. మీరు వీటన్నిటిలో బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ది బాక్స్ అండ్ కోర్సెరాలో ప్రాక్టీస్ చేయండి. జాబ్ స్కోప్ ఏంటంటే IT కంపెనీస్, బ్యాంక్స్, హాస్పిటల్స్, ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ సైబర్ అటాక్స్ ఎవ్రీడే జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫీల్డ్లో జాబ్ సెక్యూరిటీ సూపర్ హైగా ఉంటుంది. కెరీర్ గ్రోత్ కూడా సాలిడ్గా ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇది కొత్త ఫీల్డ్ అండ్ సూపర్ ట్రెండింగ్ స్కిల్. ప్రాంప్ట్ అంటే ఇన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ అంటే పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే AI టూల్స్ లైక్ ChatGPT, Bard AI, Gemini AIకి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్లనే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. AI మోడల్స్కి కరెక్ట్గా క్వశ్చన్స్ ఆర్ టాస్క్స్ ఇవ్వకపోతే అవుట్పుట్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఈ పనికి ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎలా చెప్తే AI టూల్స్ పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతాయో అలా ప్రాంప్ట్ డిజైన్ చేస్తారు. వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఎన్ ఎస్సే ఆన్ క్లైమేట్ చేంజ్ అని అడిగితే నార్మల్గా వస్తుంది. కానీ రైట్ ఏ డీటెయిల్డ్ రీసెర్చ్ బేస్డ్ ఎస్సే ఆన్ క్లైమేట్ చేంజ్ ఇన్ 1000 words విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ లేటెస్ట్ డేటా అని చెప్పగానే అవుట్పుట్ సూపర్ క్వాలిటీ ఉంటుంది. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పవర్. జాబ్ రోల్స్ ఏంటో చూద్దాం. ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ని డిజైన్ చేయడం, టెస్ట్ చేయడం. నెక్స్ట్ AI ఇంటరాక్షన్ డిజైనర్, హ్యూమన్ AI కన్వర్జేషన్ని ఆప్టిమైజ్ చేయడం. లాంగ్వేజ్ మోడల్ ట్రైనర్, AI టూల్స్ని కస్టమ్గా ట్రైన్ చేయడం. ఈ స్కిల్ ఎందుకు ఫ్యూచర్ ప్రూఫ్ అంటే ఫ్యూచర్లో AI టూల్స్ ఎవ్రీవేర్ ఉంటాయి. ఎడ్యుకేషన్, మార్కెటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆటోమేషన్, కంటెంట్ క్రియేషన్లో కూడా AI యూజ్ చేస్తున్నప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ డిమాండ్ చాలా పెరిగిపోతుంది. లర్నింగ్ పాత్ ఏంటంటే NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. కాన్సెప్ట్స్ తెలుసుంటే చాలా యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, కంటెక్స్ట్ డిజైన్ అండ్ యూజర్ ఇంటెంట్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయాలి. టూల్స్ లైక్ ChatGPT, Claude AI, Gemini, Bard AIలో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలంటే OpenAI రీసోర్సెస్, learnprompting.org, యూట్యూబ్ ట్యూటోరియల్స్లో ఫ్రీగా చాలా మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. రియల్ టైమ్గా ChatGPTతో ప్రాక్టీస్ చేయండి, అబ్జర్వ్ చేయండి. స్మాల్ ప్రాంప్ట్ చేంజ్తో రిజల్ట్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. స్కోప్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్, సాఫ్ట్వేర్ టీమ్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్ అండ్ ఈవెన్ స్కూల్స్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళు AI టూల్స్ని మోర్ ఎఫిషియెంట్గా వాడటం కోసం స్పెషలిస్ట్ కావాలి. శాలరీస్ కూడా స్టార్టింగ్లో 8 to 12 lakhs per annum నుంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 25+ LPA వరకు వస్తాయి. క్రియేటివ్ మైండ్స్కి పర్ఫెక్ట్ స్కిల్ ఇది. మీరు రైటింగ్లో క్రియేటివ్ ఉంటే, లాజికల్ థింకింగ్ ఉంటే ఈ స్కిల్ మీకు బెస్ట్ ఉంటుంది. ప్లస్ AIని బెటర్గా అండర్స్టాండ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే ఈ ఫీల్డ్లో టాప్ పొజిషన్కి వెళ్ళవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ కాంబో ఆఫ్ లాంగ్వేజ్, లాజిక్ అండ్ క్రియేటివిటీ. ఫ్యూచర్లో AIకి బ్రిడ్జ్ లాగా ఉంటారు ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్. సో ఈ స్కిల్ నేర్చుకోండి. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు 2025లో టాప్ హై పేయింగ్ స్కిల్స్ ఏంటి అండ్ ఫ్యూచర్లో ఇవి కెరియర్కి ఎలా హెల్ప్ చేస్తాయో. ఇప్పుడు టైం వచ్చింది యాక్షన్ తీసుకోవడానికి. ఒక స్కిల్ని సీరియస్గా నేర్చుకొని డెడికేషన్తో ప్రాక్టీస్ చేయడం వల్ల మనం కెరియర్లో ఎలా సెటిల్ అవ్వగలము. ఫ్యూచర్లో AI, ఆటోమేషన్ అండ్ డిజిటల్ వరల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే రైట్ స్కిల్స్ ఉండాలి. నేను చెప్పింది సింపుల్. స్టార్ట్ నౌ, స్మాల్గా స్టార్ట్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి. మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఈ స్కిల్స్లో ఒక డైరెక్షన్ తీసుకోండి. మీ ఎఫర్ట్ మీకు జాబ్, గ్రోత్ అండ్ సక్సెస్ తీసుకొస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ జషు యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ మిస్టర్ జషు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.